హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసీ ట్రావెల్స్ అండ్ వ్లాగ్స్. సండే టైమ్స్లో అలాగే స్పెషల్ పార్టీ టైమ్స్లో మనకు గుర్తుకొచ్చే స్పెషల్ ఐటమ్ బిర్యానీ. ఇవాళ స్పెషల్ ఐటమ్ చికెన్ బిర్యానీ. ఎవరైనా వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా, త్వరగా అండ్ సింపుల్గా టేస్టీగా రావాలంటే నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి. పర్ఫెక్ట్ కొలతలతో మీకు బిర్యానీ చాలా టేస్టీగా, చాలా క్విక్గా, త్వరగా అయిపోతుంది. ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్కి రెడీ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా నూరి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మినిమం 2 to 3 వీక్స్ నిల్వ ఉండాలంటే నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఎవరైనా మిస్ అయిన ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. నెక్స్ట్ మనము బిర్యానీ దినుసులన్నీ రెడీ చేసుకోవాలి. బ్లాక్ ఇలాచీ, స్టారు, అనాస పువ్వు, ఇలాచి, మిరియాలు, చెక్క, లవంగాయలు, రాతి పువ్వు, బిర్యానీ ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. పుదీనాకు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, ధనియా పౌడరు, జీరా పౌడరు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, నిమ్మకాయ రసము. ఈ నిమ్మకాయలు మా చెట్టువి. ఆ లింక్ ఎవరైనా మిస్ అయ్యింటే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫస్ట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కారము, కొంచెం నెయ్యి, పసుపు, ఆయిల్, ఉప్పు, వాష్ చేసి పెట్టుకున్న చికెన్, పెరుగు 1/2 లీటరు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవడానికి మనకి పెద్ద గిన్నె కావాలండి. నేను ఇందులోనే బిర్యానీ రెడీ చేసేస్తాను, సో డైరెక్ట్ నేను కుక్ చేసే బౌలే తీసుకున్నాను. ఇందులోకి మనం బిర్యానీ దినుసులు, కొత్తిమీర, పుదీనా అన్ని ఐటమ్స్ వేసుకోవాలి. సిక్స్ to 7 పచ్చిమిరపకాయలు హాఫ్కి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఓకే, మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం పక్కన పెట్టుకున్నానండి. ఇవి రైస్ అంతా కుక్ అయ్యాక పైన వేసుకోవడానికి. ఇందులోకి మనం ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. 2.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారము, 3 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి, ముక్కలకి బాగా పట్టించుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుందాము. బాగా కలుపుకోవాలండి, ముక్కలకి బాగా పట్టాలి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ ముక్కలకి బాగా పట్టి మనకి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనం ఇప్పుడు పెరుగు వేసుకుందాము. నేను 3-4 గంటల వరకు వేసుకున్నాను. కొలత ప్రకారము 1/3 కప్పు కర్డ్ వేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ ముక్కకి బాగా పట్టి చాలా జ్యూసీగా, సాఫ్టీగా అవుతుంది పీస్. అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఒక 1.5 hour 2 hours పక్కన పెట్టేసుకోవాలి. మనకి బిర్యానీలో పీసెస్ చాలా సాఫ్టీగా, జ్యూసీగా రావాలంటే మనం మ్యారినేట్ చేసుకొని మినిమం 1.5 hour ఉంచుకోవాలండి. అప్పుడే మనకి పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం గోంగూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము.
మనకి బిర్యానీలోకి గోంగూర పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ బిర్యానీలోకి గోంగూర చాలా స్పెషల్ ఐటమ్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీతో పాటు గోంగూర. నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. దాంట్లోకి 6-7 పచ్చిమిర్చి వేసాను. ఒక టమాటా, ఒక ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను. ఇందులోకి మనం ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. 1/3 టీ స్పూన్ కారం వేసుకుందాము. 1½ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కుక్ చేసుకోవడానికి. స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టి మూత క్లోజ్ చేసి కుక్ చేసుకుందాము. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇందులో కొంచెం కుక్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. టేస్ట్ బాగుంటుంది. పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేసి కొంచెంసేపు కుక్ చేసుకుందాము. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. కొంచెం లైట్గా వాటర్ ఉన్నాయి, కొంచెం దగ్గరికి ఫ్రై చేయాలి. ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. బిర్యానీలోకి నైస్ కాంబినేషన్ గోంగూర ఇంకా రెడీ. ఈలోపు మనం బియ్యము నీట్గా కడిగి 1/2 అవర్ నానబెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. బియ్యం నానేలోపు మనము రైతా రెడీ చేసి పెట్టుకుందాము. మనకు కావాల్సిన క్వాంటిటీలో పెరుగు తీసుకొని ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. నేను పొడవుగా కట్ చేసుకున్నాను ఆనియన్. ఇందులోకి మనం ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, మీరు చూసి వేసుకోండి. ఇందులోకి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది 2 అవర్స్ తర్వాత నేను కుక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ వీడియో మిస్ అయ్యింది. మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి, అడుగంటుకోకుండా. మినిమం మనము 70 to 80% కుక్ చేసుకోవాలి. పీస్ అనేది 70 to 80% కుక్ అవ్వాలి. అప్పుడే మనకి బిర్యానీలో పీస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మళ్ళీ రైస్ వేసినప్పుడు కూడా కుక్ చేస్తాం కదా. మనకి పీస్ 70 to 80% కుక్ అయిందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకుందాము. వాటర్ లేకోకుండా నీట్గా చూసి వేసుకోవాలి. రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి. నేను అలాగా కొలుచుకొని ముందుగా ప్రీహీట్ చేసుకున్నాను, ముందుగా కాసి పెట్టుకున్నాను.
ఫస్ట్ చికెన్ ముందుగా కుక్ చేసుకున్నాం కదా, దాంట్లో కూడా మనకి కొంచెం వాటర్ ఉంటుందండి. దాని ప్రకారం చూసుకొని మనము వాటర్ హీట్ చేసుకొని పోసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. మనకి సాల్ట్ కొంచెం తక్కువగా అనిపిస్తే మనం ఈ టైంలో వేసుకోవచ్చండి. మూత క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాము. ఫస్ట్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం సేపు అయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. మూత ఓపెన్ చేసిన వెంటనే మంచి అరోమాటిక్ ఫ్లేవర్. ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్. అంత బాగుందండి. మ్యాక్సిమం కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిపైన బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. మనకి రైస్ మాడకుండా ఉంటుంది, అడుగంటుకోకుండా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. ఇందులో మనం ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీర, పుదీనాకు వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు కుక్ చేసుకుందాము, ఒక 5 to 10 minutes. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. వావ్, మూత ఓపెన్ చేస్తే చాలు నోరు ఊరిపోతుంది. ఎంతో టేస్టీగా, చాలా డెలీషియస్గా ఉంది. ఆ ఫ్లేవర్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నాము. చూడండి, ఎంతో ఈజీగా, చాలా టేస్టీగా, ఎవరైనా వచ్చినప్పుడు చాలా చాలా త్వరగా చేసేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ బిర్యానీ అండి. ఇంకా సర్వ్ చేసుకుందాము. చాలా బాగుంది విజయలక్ష్మి. అసలు బిర్యానీ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చింది. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి విజయలక్ష్మి. అసలు అంతా బాగుంది. థ్యాంక్ యూ అత్తయ్య గారు. పీసు కూడా చూస్తానండి, కింద లేదా. చీజ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. గోంగూర అది చేసినట్టు అది కూడా చూస్తాను టేస్ట్ కూడా చూసి చెప్తానండి. గోంగూరలోకి ఎట్లా ఉందో కాంబినేషను చెప్తా. ఎలా ఉంది అత్తయ్య గారు గోంగూరలో బిర్యానీ కాంబినేషన్? గోంగూర బిర్యానీ కాంబినేషన్ చాలా బాగుంది. రిజల్ట్ సూపర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రిజల్ట్ చాలా బాగుందమ్మా. గోంగూర కూడా బాగా చేసావు, బాగా కుదిరింది విజయలక్ష్మి. థ్యాంక్ యూ అత్తయ్య గారు. కొంచెం రైతా కూడా విజయలక్ష్మి ఎట్లా ఉందో చూస్తా. రైతాలో చూడండి. రైతాలకి చాలా బాగుంది. సూపర్ ఉంది వాళ్ళ బిర్యానీ.
సాల్ట్ కారం మసాలా అన్నీ అన్నీ. సరిపోయినాయి అత్తయ్య. అసలు వేసిన క్వాంటిటీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఏది తగ్గల ఏది ఎక్కువ అవ్వాల. ఓకే థ్యాంక్ యూ. పర్ఫెక్ట్గా సరిపోయింది. చూసారు కదండి, మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.